సాధారణంగా నగరాల్లో చెత్త సేకరణ కష్టంతో కూడుకున్న పని. నగరపాలక సిబ్బంది నిత్యం వీధుల్లోంచి చెత్త సేకరించే క్రమంలో అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. దీనిని సులభతరం చేసేందుకు కరీంనగర్లో చేపట్టిన భూగర్భ డస్ట్బిన్స్ ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. డస్ట్బిన్స్ ఏర్పాటు చేసినా చెత్తను తరలించే వాహనాలు మూలన పడటంతో లక్ష్యం నెరవేరకుండా పోయింది. ఆకర్షణీయ నగరాల్లో చోటు దక్కించుకున్న కరీంనగర్ పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. స్మార్ట్ సిటీలో భాగంగా నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రద్దీ ప్రాంతాల్లో చెత్తా చెదారం బయటకు కనిపించకుండా 1.63 కోట్ల వ్యయంతో స్మార్ట్ భూగర్భ చెత్త డబ్బాలు ఏర్పాటు చేశారు. స్థానిక బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, హౌసింగ్ బోర్డు కాలనీ, సప్తగిరి కాలనీ, కశ్మీర్ గడ్డ, చైతన్యపురి మార్కెట్ ప్రాంతాల్లో ఈ స్మార్ట్ డబ్బాలను ఏర్పాటు చేశారు. భూగర్భ చెత్త డబ్బాల నుంచి చెత్తను తగ్గించేందుకు 12 టన్నుల సామర్థ్యంతో కంపాక్టర్ స్టేషన్ను నిర్మించారు. నగర వీధుల్లోంచి వచ్చే చెత్తను ఇందులోకి పంపించి సమస్యను తగ్గించేందుకు ప్రణాళికలు కూడా రచించారు. ఇందుకోసం హుక్ లోడర్ వాహనాన్ని తీసుకురాగా దాని ఆపరేటర్ సమస్య మొదటికొచ్చింది. సాధారణ వాహనాలతో చెత్తను తరలించడం మున్సిపల్ సిబ్బందికి మరింత కష్టంగా మారింది. లోడర్ వాహనాన్ని ఎప్పటిలోగా వినియోగంలోకి తెస్తామనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వటం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. అన్నిలోని చెత్త రాత్రిపూట తీసుకొస్తుళ్ళు, ఇక్కడ డంప్ చేస్తుళ్ళు. కానీ కుండీలు ఉన్నా కూడా కుండీలో వేయకుండా ఇక్కడే వేసి దానికి ఇష్టం వచ్చిన స్మెల్ కానీ ఇప్పుడు కాలనీలోని ప్రజలకి అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. దీనిని అందులో వేసి డైలీ వైజ్ చెత్త తీసుకోలేదు. కానీ ఒక్కసారి కూడా చెత్త బండితోటి చెత్త తీసుకోలేదు. అధికారులు వెంటనే స్పందించి దీన్ని శాశ్వతంగా ఇప్పుడు వచ్చే రాబోయే వర్షాకాలం సీజన్లు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ చెత్తను ఓన్లీ దాని ద్వారానే తీసుకోగలరని అధికారులకు తెలియజేయడం. అయితే ఈ కాలనీకి అసలైన ముఖద్వారం ఇదే. దీనికి సంబంధించిన ఎన్నో ప్లేస్లు ఉన్నాయి. ఎన్నో ప్లేస్లలో ఒక ప్లేస్ లో పెడితే అయిపోవు. దాన్ని పట్టించుకునేటోళ్ళే లేరు. ఏ స్టోర్లది ఒక తప్పు అయితే ఈ స్టోర్లది ఒక తప్పు. ఈ ముఖద్వారాన్ని స్మార్ట్ సిటీ అనే పేరుకు తగ్గట్టు నీట్ గా చేయాలని మా కాలనీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ డబ్బాలకు సెన్సార్ సిస్టమ్ సైతం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. జీపీఎస్ ద్వారా చెత్త నిండిన తర్వాత వాహన డ్రైవర్కు ఎస్ఎంఎస్ వచ్చేలా సెన్సార్ను రూపొందించారు. ఇంతటి సాంకేతికత జోడించినా ప్రస్తుతం వీటిని సాధారణ చెత్త డబ్బాల మాదిరిగానే వదిలేశారు. దీంతో డస్ట్బిన్స్లోని చెత్త బయటకు తీసి తరలించడం ఓ సవాల్గా మారింది. ప్రస్తుతం అక్కడి పరిసరాలు అపరిశుభ్రంగా మారి దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డస్ట్బిన్లు నిండిపోయి ఇంతకన్నా 400 ఎక్కువ రోడ్ల మీద పడడం వలన దుర్గంధం వ్యాపించి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కొత్త కమిషనర్ గారు వచ్చినారు కాబట్టి వీటి మీద దృష్టి పెట్టి పారిశుద్ధ విభాగాన్ని పెంపొందించేందుకు, శుద్ధి చేసేందుకు, మెరుగుపరిచేందుకు తక్షణమే వాటి బాగోగులు చూసి మరి సమస్యను పరిష్కరించాలని చెప్పి మరి కోరుతా ఉన్నాను. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈ చెత్తను తీసేయమని ఎక్కడైనా తొలగించమని చెప్పినా కూడా ఎన్నిసార్లు ఫిర్యాదు అయినా కూడా తీస్తలేదు. జనాలకు ఎన్నిసార్లు చెప్పినా కూడా బయటికి బళ్ళ మీద రన్నింగ్ లా ఉన్నప్పుడే వేసి వెళ్ళిపోతాను. వాళ్ళు మొత్తం కుళ్ళిపోయిన వాసనతోని అదితోని మొత్తం ఘోరంగా రోగాలు వస్తున్నాయి. ఎన్నిసార్లు కూడా చెప్పినా కూడా వింటలేదు. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు హోదా కొన్ని నెలల్లో ముగియనుండటంతో వీటిని ఇలాగే వదిలేస్తారా, పనులు పూర్తి చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.